హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 31st అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. దేశ తొలి హోంమంత్రి అయిన ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ 50వ జయంతి వేడుకలు నేడు గుజరాత్లోని ఏకతా నగర్లో జరగనున్నాయి. సాయుధ దళాల భారీ కవాతుతో పాటు 900 మంది కళాకారులతో సాంస్కృతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహం వద్ద వల్లభాయ్ పటేల్కి పుష్పాంజలి ఘటిస్తారని, అనంతరం ఏకతా దివస్ ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలపడం జరిగింది. సిఆర్పీఎఫ్కు చెందిన 5గురు శౌర్య చక్ర అవార్డు గ్రహీతలకు ఈ సందర్భంగా సత్కరించనున్నారు. ఈ వేడుకలను జాతీయ ఐక్యతా దినోత్సవం పేరుతో నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి 15 వరకు భారత్ పర్వ్ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని అమిత్ షా తెలిపారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి చూసినట్లయితే అక్టోబర్ 31న గుజరాత్లోని నడియాడ్లో జన్మించారు. రాష్ట్రీయ ఏకతా దివస్గా, నేషనల్ యూనిటీ డేగా 2014 నుంచి నిర్వహించడం జరుగుతుంది. కేవాడియా వద్ద నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో విగ్రహంను మోదీ ప్రభుత్వం నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 182 మీటర్స్ 597 అడుగులు ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ రచించిన గ్రంథాలు చూసినట్లయితే ఐడియా ఆఫ్ ఏ నేషన్ ఇంగ్లీష్, భారత్ విభజన్ హిందీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ తొలి హోంమంత్రి. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్గా 67 ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్గా 67ను ప్రకటించారు. ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ dictionary.com ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ఇయర్గా 67ను ప్రకటించింది. ఈ సంఖ్యను కౌమార దశలోకి అడుగుపెట్టిన వారు జెన్ ఆల్ఫా విపరీతంగా వినియోగిస్తున్నారు. అంటే 2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారు ఈ సంఖ్యలను ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపింది. కానీ 30 ఏండ్ల పైబడిన వారంతా ఈ సంఖ్య అర్థం, దీనిని నిఘంటువులో చేర్చడానికి గల కారణాలను ప్రశ్నిస్తున్నారంట. ఈ సంఖ్య అర్థంపై పూర్తి స్పష్టత లేదు. దీన్ని నిర్వచించడం అసాధ్యమని dictionary.com వెల్లడించింది. ఇది 2 చేతులతో చేసే సంజ్ఞ అని పేర్కొంది. ఇదంతా అవసరం లేదు. కాకపోతే ఈ ఏడాదికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా dictionary.com ఏ పదాన్ని ప్రకటించింది అంటే 67. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే భారత స్టెంట్కు ప్రపంచ రికార్డు. మన దేశానికి సంబంధించిన స్టెంట్లకు ప్రపంచ గుర్తింపు లభించింది. హృద్రోగుల కోసం భారత్లో రూపొందించిన కొత్త తరం స్టెంట్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. రిస్క్ ఎక్కువగా ఉన్న రోగుల్లో ఇది అమెరికాలో తయారైన ఇలాంటి ఉపకరణంతో పోలిస్తే దీని వైఫల్యం రేటు చాలా తక్కువ అని తేలింది. భారత్లో రూపొందించిన ఈ స్టెంట్ పేరు సూప్రాఫ్లెక్స్ క్రాజ్.
సో సూప్రాఫ్లెక్స్ క్రజ్ అనేది భారత్లో రూపొందించిన స్టెంట్. ఇది హార్ట్ పేషెంట్లకి వాడడం జరుగుతుంది. టూక్సెడో 2 అనే పేరుతో దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సాధనాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అగ్రపథంలో ఉన్న సైన్స్ అనే స్టెంట్తో పోల్చి చూశారు. దీనిని ఢిల్లీకి చెందిన హృద్రోగ నిపుణుడు ఉపేంద్ర కౌల్ నేతృత్వం వహించారు. సో భారత్కు చెందిన స్టెంట్ సూప్రాఫ్లెక్స్ క్రజ్ అనే స్టెంట్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం. గత 3-4 డేస్ నుంచి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24న పదవీ ప్రమాణం చేస్తారు. నవంబర్ 23న ప్రస్తుతమున్న జస్టిస్ బిఆర్ గవై పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సిజేఐగా సూర్యకాంత్ను నియమించడం జరిగింది. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో ఉంటారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డివై చంద్రచూడ్ తరువాత అత్యధిక కాలం జస్టిస్ సూర్యకాంత్ సిజేఐగా ఉండబోతున్నారు. హర్యానాలోని హిస్సార్లో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయడం జరిగింది. సో ఇప్పుడు 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ప్రమాణం చేయనున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. సో నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి కంప్లీట్గా చూద్దాము. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నెదర్లాండ్స్ ప్రధానిగా రాబ్ జెట్టన్. నెదర్లాండ్స్ సార్వత్రిక ఎన్నికల్లో రాబ్ జెట్టన్ నేతృత్వంలోని సోషల్ లిబరల్ పార్టీ D66 26 స్థానాలు నెగ్గింది. దీంతో ఇతర పార్టీల భాగస్వామ్యంతో కలిసి ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచనుంది. 38 ఏండ్ల రాబ్ జెట్టన్ నెదర్లాండ్స్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ దేశంలోనే మొదటిసారిగా సొంతంగా ఓ వాణిజ్య రాకెట్ను తయారు చేసి ప్రయోగించబోతుంది. వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ గగనతలంలోకి దూసుకుపోవచ్చని చెప్తున్నారు. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనే కంపెనీని 2 మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు స్థాపించారు. స్కైరూట్ ఏరోస్పేస్ 2018లో స్థాపించడం జరిగింది. 2022 నవంబర్లో తమ సబ్ ఆర్బిటల్ వెహికల్ విక్రమ్-ఎస్ను పరీక్షించడం కూడా చూసాము. దీని ద్వారా ఓ రాకెట్ను లాంచ్ చేసిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా స్కైరూట్ గుర్తింపు పొందింది. సో విక్రమ్-ఎస్ అనే రాకెట్ను కూడా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించింది. దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంటు ఫస్ట్ ప్రైవేట్ సంస్థ. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 31, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.